ఎప్పటికీ బోనాల పండుగకు మా ఊరికే పోయేది. కానీ ఈసారి బోనాల పండుగను పట్నంలోనే చేద్దాం రాండ్లని మా ఊళ్ళనే ఇటు పిలుచుకున్నా. గోల్కొండ బోనాలు, లష్కరు బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, లాల్ దర్వాజా బోనాలు అన్న అయినాకనే మళ్ళా వాళ్ళ ఊరికి పంపిస్తా. మస్తు ధూమ్ధామ్ ఉన్నది పోండ్రి ఈసారి అన్నట్టు ఐతారం గోల్కొండ మీద బోనాల సంబరం మస్తు జోరుగా నడిచింది. అట్లా పోయేద్దాం పాండ్లే. శివసత్తుల ఆటలు, పోతురాజుల దూకుడు, లచ్చిన్ దేవత తీరుగా అక్క చెల్లెండ్లు నెత్తిన బోనాలు ఎత్తుకొని గోల్కొండ కిల్లా బాట పట్టిండ్రు. చరిత్ర గల్ల కోట మీద చల్లని తల్లి జగదాంబిక వెలిసింది. ఆ తల్లికి బోనాలు సమర్పించి తీరొక్క తీర్ల మొక్కులు మొక్కుకుండ్రు పబ్లిక్. ఆషాఢం బోనాలు చాలైనాక తొలత ఆయితారం కాబట్టి గోల్కొండ కిటకిటలాడింది. మెట్ల పోంటి సీమల దార కట్టినట్టే పోయిండ్రు జనాలు. అమ్మవారంటే మరి అందరి ఇంటికి ఆడపడిసే. అందుకే ఒడిబియ్యం పోసేటోళ్ళు, పట్టుబట్టలు సమర్పించుకునేటోళ్ళు గిట్ల తీరొక్క తీర్ల తల్లికి పబ్బతి పట్టిండ్రు. పట్నంలో ఉన్న అన్ని దిక్కులకేంచి గోల్కొండకు లైన్ కట్టిండ్రు. ఆర్టీసోళ్ళు కూడా గోల్కొండకు స్పెషల్ బస్సులు నడిపించిండ్రు. ఇక ఐతారం రష్ ఎక్కువ ఉంటుందని ముందుగానే పోలీసోళ్ళు పటాలం అంతా వేసుకొని పోయి బందోబస్తు చేసిండ్రు. ఎక్కడ సీమ సిటుక్కు మనకుండా చూసుకున్నారు. ఒక్క గోల్కొండలనే కాదు, తత్తిమ జాగాల్లో కూడా బోనాల ధూమ్ధాం జోరుగా నడుపుతాంది. మేడ్చల్ పట్నంలో ఉన్న సూర్యనగర్లా గట్టిగానే చేసిండ్రు బోనాలు. ముత్తైదువులంతా కలిసిపోయి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిండ్రు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎప్పట్లెక్కనే ఈసారి కూడా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలా తెలంగాణ బోనాల సంబరం కన్నుల పండుగ లెక్కనే చేసిండ్రు. 500 మంది కళాకారులతోని, డప్పుల మోతతోని, పోతురాజులు, శివసత్తుల ఆటలతోని అంగరంగ వైభవంగా విజయవాడ దుర్గమ్మ తల్లి సన్నిధికి చేరింది తెలంగాణ బోనం. 2 రాష్ట్రాల పబ్లిక్ సల్లంగా ఉండాలే, అసలే వానకాలము, రోగాలు నొప్పులు రాకుండా చూడు తల్లి అని మొక్కుకున్నారట. ఐతారం అవుడుతోని కనకదుర్గమ్మ గుడికి పోటెత్తిండ్రు జనాలు. ఈసారి తెలంగాణలే కాదు, ఏపీలో కూడా బోనాల జాతర జోరుగా నడుస్తుంది.